ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానం. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడను లజ్జింపకపోవును. కీర్తనల గ్రంథము 34:5 తిరిగి జన్మించిన దేవుని బిడ్డ ముఖంపై ఎప్పుడు దేవుని మహిమ ప్రకాశిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అనే మాటలు పౌలు చెరసాలలో ఉన్నప్పుడు వ్రాసనమని గమనించండి. అతనిపై జాలి లేకుండా అతని కొరడాలతో కొట్టినప్పుడు దేహమంతా దెబ్బలతో నిండి గొప్ప బాధనను భావించిన వాడైన క్రీస్తు ప్రభుని కొరకు శ్రమపడుటకు ఆధిక్యతగా భావించాడు. చెరసాలలో ఉండి ఆ విధంగా వ్రాయగలిగినప్పుడు నీవు నేను అలా ఎందుకు చేయలేము? మనలో ఎవరము అటువంటి స్థితిలో లేము కదా. కష్టాలలో శ్రమలో మనం కూడా అలా ఆనందించగలమా? క్రీస్తు ప్రభుని ఆ దెబ్బలు గుర్తులు నీవు కూడా పొందుటకు సిద్ధంగా ఉన్నావా? పరిస్థితులు నీ అంచనాలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ నీవు చిరునవ్వుతో వాటిని స్వీకరించగలవా? అటువంటి సమయాల్లో దేవునికి వందనాలు చెప్పగలవా? అవును, క్రీస్తు ప్రభుని ప్రేమ కొరకు మనం తప్పనిసరిగా వందనాలు చెల్లించాలి. అలా చేయడం నేను నేర్చుకున్నాను. నిజానికి కొన్నిసార్లు పరిస్థితులు అనుకూలించినప్పుడు కూడా బలవంతంగానైనా నేను నవ్వేవాడిని. ఎందుకంటే అటువంటి పరిస్థితుల్లో మేలు కలుగుటకై సమస్తంను సమకూడి జరుగుచున్నవనే దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకునేవాడిని. ప్రార్థన. ప్రభు అయిన యేసు, నా జీవితంలో అంధకార పరిస్థితులు ఎదురైనప్పుడు నా కొరకు ప్రకాశించాలని కోరుచున్నావు. ప్రభువా, నన్ను నీవు నూతన సృష్టిగా చేయుటే కాక నా కొరకు నూతన కార్యాలు చేస్తావని వాగ్దానం చేశావు. కాబట్టి ప్రతికూల పరిస్థితుల్లో కూడా నూతన ప్రకాశంతో ప్రకాశించుటకు సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.